కొందరు మంత్రులు ఎమ్మెల్యేల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరు చేసే తప్పిదాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని మండిపడ్డారు. ఒకరిద్దరు చేసే తప్పులతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు ఎమ్మెల్యేలదే అన్నారు. కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. 100 రోజుల తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్నారు సీఎం. జనసేన మంత్రుల రిపోర్టు పవన్ కళ్యాణ్ అందజేస్తామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, రోజు కేబినెట్ సమావేశంలో మన ఎమ్మెల్యేల పనితీరు పట్ల చంద్రబాబు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరూ బాగానే ఉన్నప్పటికీ ఒకరిద్దరు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాటిని ఉపేక్షించని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కక్ష సాధింపు చర్యలు పక్కన పెట్టి అభివృద్ధి నినాదంతో ముందుకు పోతున్నాం. ఈ సమయంలో సొంత పార్టీ నేతలే ఈ విధంగా కొన్ని చోట్ల పర్టికులర్ గా 1-2 అంశాలను ఆయన ప్రస్తావించినట్టు తెలిసింది. వారి పట్ల కఠినంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పటికే పోలీసు అధికారులకు కూడా ఏదైతే ఆదేశాలు జారీ చేశాం, చట్టాన్ని అతిక్రమించేవారు తనవాడైనా సరే వదిలిపెట్టవద్దనే విషయాన్ని చంద్రబాబు మరోసారి కేబినెట్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది అతిగా ప్రవర్తిస్తున్నారు, ఇటువంటి చర్యలను నేను ఉపేక్షించను. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిణామాలు మొత్తం కూడా అభివృద్ధి నినాదంతో ముందుకు పోతున్న పరిస్థితిలో ఇటువంటి సంఘటనల్ని నేను సహించనని కూడా చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా 100 రోజులు అయితే ఒక రిపోర్ట్ తయారు చేస్తాను. 100 రోజుల్లో మంత్రుల పనితీరు ఎవరు ఏ విధంగా వ్యవహరించారు, వాళ్ళ సామర్థ్యం ఏంటి, మంత్రుల వ్యవహార శైలి తదితర అంశాలకు సంబంధించి 100 రోజుల్లో ఒక నివేదిక తయారు చేస్తాను. అవన్నీ కూడా తర్వాత ఏదైతే జనసేనకు సంబంధించి మంత్రుల పెర్ఫార్మెన్స్ కూడా పవన్ కళ్యాణ్కి అప్పగిస్తాను. అదేవిధంగా టీడీపీ సంబంధించిన మంత్రులందరూ కూడా నేను లిస్టులు రెడీ చేసి ఇస్తాను. 100 రోజుల తర్వాత మీ పనితీరు మదింపు చేస్తానని చంద్రబాబు చెప్పడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ కేబినెట్ జరిగింది, అవన్నీ కూడా ట్యాబ్స్ కావచ్చు, అవన్నీ కూడా అందరూ కూడా పరిశీలించాలి, టెక్నాలజీలో ముందుకు పోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల మాత్రం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారందరికీ కూడా చంద్రబాబు ఫిజికల్ గా కూడా పిలిపించి మాట్లాడతానని కూడా చెప్పడం జరిగింది. ఎవరో అధికారుల వలన ఇబ్బంది పడితే అది సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ఆ జిల్లా మంత్రులు కూడా చొరవ తీసుకొని ఎమ్మెల్యేలతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. బహిరంగంగా ఎవరు మాట్లాడవద్దు, క్రమశిక్షణ లోబడి అందరూ ఉండాలని చంద్రబాబు అయితే కొంత హెచ్చరికలు అయితే జారీ చేశారు. మంత్రులది బాధ్యతగా ఆయన అప్పగించినట్టు మనకి తెలుస్తుంది. మంత్రులే ఆ జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలతో ఏ అధికారుల కన్నా కానీ ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా ఇష్యూస్ అయితే కనుక మంత్రులు చొరవ తీసుకొని వాటిని సమస్యపోయేటట్టు చేయాలి. వారు కొంచెం పెద్దరికంగా పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. మంత్రులు క్రియాశీలకంగా ఉండాలని కూడా చంద్రబాబు వారికి సూచించారు. థాంక్యూ రవిచంద్.